నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహణ గమన స్థితులు, అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ, ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? గురువుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలియజేయరా గురువుగారు? ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యము 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాడిని ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఉండడం, కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎప్పుడు కూడాను ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కన్నట్టుగా ఉండడం, ఏది కూడాను తేలవకపోవడం, అంటే ఏంటి, ఆ ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేకపోవడం అనేటువంటిది ఈ యొక్క శని ప్రభావంలో జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అంతా ఇట్లాగే ఉంటుందానంటే మరి మిగతా గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు శని మాత్రం ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అందుకు సూచికగానే గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని కలగచేస్తున్నాడు. ఈ శని ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి గురువు శుభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మే 31వ తారీఖు లోపల జాతకరీత్యా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణంగా పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉన్నట్లయితే మంచి అభివృద్ధి కలుగుతుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లోని పెద్దలకి పాద నమస్కారం చేయడం, ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి పాద నమస్కారం చేసుకునే అలవాటు ఉంటే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిగ్రహ ప్రభావము, అలాగే రాహుగ్రహ ప్రభావము, మిగతా గురువు కూడా అనుకూలంగా లేని సమయంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇక ఇంతవరకు బాగున్నప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణము ఈ షష్టమ గురువు, అలాగే ఏలినాటి శని ప్రభావము, జన్మ రాహు ప్రభావము, ఈ కారణం చేత ప్రధానంగా సప్తమ కేతుగ్రహ ప్రభావం కూడా, ఈ కారణం చేత ప్రతి దాంట్లో కూడాను వ్యతిరేకత, విముఖత అనేటువంటిది ఉంటుంది. మీరు మే 31వ తారీఖు వరకు ఎన్ని పనులు సాకారమైనా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేని కారణము చేత ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, అలాగే ఎవరికి డబ్బు ఇచ్చినా తిరిగి రాకపోవడం లాంటివి, అలాగే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉండడం, ఈ కారణం చేత అన్ని విధాలుగా కాస్త నష్టమునే మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమయాన్ని ప్రధానంగా నూతన వ్యాపార విస్తరణ కానీ, కొత్త వ్యాపారంలో చేయడం కానీ, అలాంటివి కొత్త పనులకి శ్రీకారం చుట్టకుండా ఉన్నవాడితో కనుక మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే
చాలా మటుకు నష్ట నివారణ జరుగుతుంది. కానీ ఈ యొక్క గురువు మీకు మిథున రాశిలో సంచారం చేస్తూ మే 31వ తారీఖు వరకు యోగ కాలంలో ఉన్నటువంటి కారణంలో మీరు పొందినటువంటి పుణ్య ప్రభావము ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వచ్చే గురువు యొక్క దోషం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అందుకనే పెద్దలకి పాద నమస్కారం మే 31 లోపల చేసుకునే ప్రయత్నం, తదనంతరం తరచు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ప్రధానంగా గత 5 నెలలుగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సంక్షోభం నుంచి బయటపడేసే విధంగా గురువు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు జరగబోతుంది. తత్కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఎంత ఉన్నప్పటికీ కూడా గురువు మళ్ళీ ఇక్కడ యోగిస్తున్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరం మే 31 లోపల లేదా అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు లోపల వివాహము లేదా సంతానము పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. కానీ డిసెంబర్ 5 తర్వాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రాహువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణము, అలాగే ఈ సంబంధించినటువంటి జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం, మళ్ళీ శని ప్రభావం ఉండడం, ఈ కారణం చేత జనవరి సంక్రాంతి తర్వాత మీ ఇంట్లో ఏదైనా కానీ వస్తువులు నష్టపోవడం కానీ, విలువైన ఆభరణాలు జరగడం కానీ, అగ్ని భయము, అగ్ని ప్రమాదాలు, చోర భయం అనగా దొంగతనం జరగడం కానీ, విలువైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క ఆభరణాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, మీరు సంపూర్ణంగా సంరక్షులుగా మీ యొక్క వస్తువులకి, మీ యొక్క సంబంధించిన ఆస్తిపాస్తులకి ఉండాలి. లేదా ఏదైనా కానీ ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు పోగొట్టుకోవడం కానీ, విలువైనటువంటి పత్రాలు పోగొట్టుకోవడం, తద్వారా జీవితంలో రావాల్సినటువంటి అవకాశాలని కోల్పోవడం అనేటువంటిది పత్రాలు పోగొట్టుకోవడం ద్వారా పొందే అవకాశము ఈ చెప్పినటువంటి జనవరి సంక్రాంతి అనగా వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారికి ఎప్పుడు మంచి బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త సంస్థల్లో ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ పాస్ అవుతాయి, ఏ సమయంలో కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయము, అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు మధ్య ఉన్నటువంటి సమయము, మరియు 17 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 తారీఖు వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అలాగే ఈ సంవత్సరం సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకుల సమస్యలు, అనగా ప్రధానంగా 5 నెలలు 7.5 నెలల పాటు అనుకూలంగా ఉండదు, మిగతా 4.5 నెలలు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి శుభం కంటే అశుభ సమయమే ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కుంభరాశితో పాటుగా 12 రాశుల వారికి కూడాను ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నప్పుడు సంతోషము, కష్టములు వచ్చినప్పుడు దుఃఖము కంటే కూడా ఆ కష్టాన్ని భరించగలిగి ఆ కష్టాన్ని తగ్గించగలిగే శక్తి నవగ్రహాలకే ఉన్నది. కాబట్టి ఇటు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి రుద్ర హోమము, సుదర్శన హోమము, అలాగే విద్య, ఉద్యోగ, దాంపత్య, వివాహ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమాలతో పాటుగా కొన్ని సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా కుజుడు స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత కుటుంబంలో కాస్త కలతలు, సమస్యలు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాలు మరియు ఈ యొక్క ఆస్తిపాత్రకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఎన్ని సమస్యలు గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా కొంత ప్రశాంతత, అలాగే కొన్ని చేసేటువంటి పనులలో మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగుతాయి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశము, మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
అలాగే సంబంధించినటువంటి నష్టాలు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 1 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటి ఎక్కువగా కలుగుతాయి. మరియు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోయినప్పటికీ ఈ సంబంధించినటువంటి ఈ 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, గురుబలం కూడా వీరికి తోడవడం వల్ల అనుకున్నటువంటి పనులని ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కుజస్తంభన ప్రభావము చేత ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. కొత్త వ్యాపార భాగస్వాములు లభించడం ద్వారా మీ జీవితంలో వ్యాపార అభివృద్ధికి సాగడానికి ముందుగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే గురువు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రథమార్థంలో అనగా ఈ గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పోటీ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. కానీ జూన్ 1 నుంచి అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. కోరుకున్న విద్యా సంస్థల్లో జూన్ 1వ తారీఖు లోపల వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కాస్త మీకు అనుకూలంగా ఉంటాయి. జూన్ 1 తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీ పెద్దల యొక్క అనుగ్రహము మరియు చక్కగా ప్రేమ బాంధవ్యాలు చక్కగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఆదరణ తగ్గడం, అలాగే వారు అనుకూలంగా మీ పట్ల ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క పనులను చేసి పెట్టడంలో ఇబ్బందికరంగా ఉండడం, పోస్టులకు సంబంధించి అలాగే పదవికి సంబంధించినటువంటి ఏది కూడాను అనుకూలంగా రాకపోవడం వల్ల వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కాకపోతే ప్రధానంగా కొత్త నటీనటులకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అంతేకాకుండా మీకు దగ్గర సంబంధించినటువంటి వాళ్ళే మోసం చేసి మీ యొక్క డబ్బుని అపహరించే విధంగా ఉంటాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలుగా మీ పేరును వాడుకుని కీర్తి ప్రతిష్టలకి మచ్చ తెచ్చే విధంగా వెనక మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి ఈ రైతులు కానీ కౌలుదారులు ఎవరైతే ఉంటారో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనగా ఆగస్టు తర్వాత వేసేటువంటి పంటలే మీకు చక్కగా లాభిస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను రాబడి దిగుబడి చక్కగా ఉండడం, అనుకున్నటువంటి రుణాలని పూర్తిగా రుణ విమోచనం చేసుకోవడం, తద్వారా కాస్త కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను గతంలో కంటే కూడా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. గురుబలం సంపూర్ణంగా ఉండడం, ఈ కారణం చేత జీవిత భాగస్వామి మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. అయితే ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా లేకపోవడము, మరియు అదేవిధంగా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడాను అనుకూలంగా లేకపోవడం కారణం చేత కాస్త చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాల్లో మహిళలు ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితులకి శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కుటుంబ పరంగా వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి విలువ పెరుగుతుంది. అంతేకాకుండా అన్ని విధాలుగా మంచి స్థితిగతులు అనేటువంటివి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎదుటి వాళ్ళ యొక్క కుట్రలకి బలయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం మీ ఇంటికి తూర్పు దిశలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో చక్కగా పంచామృతాలతో అభిషేకము, అర్చన జరిపించి మీ యొక్క సమస్యని, మీ యొక్క కోరికని ఆ పరమేశ్వరుడికి విన్నవించండి. అమ్మవారి యొక్క కుంకుమార్చన కూడా జరిపించుకోండి. ఇలా ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా చేసుకుంటే మీ సమస్య చాలా మటుకు పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా కుంభరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున
సాయంకాలం 6 గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా సుఖ సంతోషాదులు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను నవగ్రహాలు అనుకూలించి ఆనందకరమైన జీవితాన్ని పొంది మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. గురువుగారు రాశి వివరణ క్లుప్తంగా తెలియచేసి పరిహారాలు ఏ విధంగా పాటించాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.